ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తున్నారని, దేవుడు ఇచ్చు మేలను మీరు పొందుకుంటున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించి ఉన్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు నమ్ముకున్న యేసయ్యకు నిన్ను చూడగానే నీ ముఖము, నీ భౌతిక రూపం కనబడదు. ఆయనకి ఏది తేటగా కనబడుతుంది అంటే నీ హృదయం తేటగా కనబడుతుంది. నీ అంతరంగంలో ఉన్నదే ఆయనకు బయటపడతా ఉంటుందండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను హృదయాన్ని పరిశోధించే దేవుడను అని రోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. నువ్వు హృదయంలో నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు, నువ్వు ఊహించుకుంటున్న ఊహలు, ఇంకా నువ్వు తలంచుకుంటున్న ప్రతి తలంపులే కానీ ఆయనకన్నీ తేటగా ఉన్నది. ఏది మరుగు కూడా ఆయనకు లేని లేవు. ఇది ఎలా చేయాలి, నేను దీన్ని ఎలా దాటాలి అని చాలామంది వాళ్ళ హృదయంలో పదే పదే ఉంటున్న సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది ఆయనకు తేటగా కనబడుతుంది. ఆయనకి ఎంత మాత్రం మరుగుగా లేదు. ఆయన ముందున్న ప్రతి సమస్యల నుండి మనకు విడుదల దయచేసే దేని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో దేవుడు దాని నిమిత్తం నీకు విడుదల ఇవ్వగల సర్వశక్తివంతుడై ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు అంటున్నాడు, హృదయాలను పరిశోధించి దేవుడికి దేని విషయమైతే నువ్వు అంతరంగంలో కుమిలిపోతున్నావో, దేని విషయంలో నువ్వు పదే పదే తలంచుకుంటూ బాధపడుతున్నావో దానిలో నుండి కూడా దేవునికి విడుదల ఇవ్వగల సర్వశక్తివంతుడై ఉన్నాడు. నీ కుటుంబం గురించే కానీ, నీకున్న సమస్యల గురించే కానీ, మరి దేని గురించి అయినా కానీ, మోసం చేసిన నీ జీవితంలో, మోసపోయిన నీ జీవితంలో దేవుడు నీ హృదయ బాధని ఎరిగి అంతరంగంలో ఉన్న నీ సమస్యలని ఆయన తేటగా ఉన్నవి కాబట్టి, ఆయనకి ఏది మరుగుగా లేదు కాబట్టి అవన్నిటినీ ఆయన చర్యలోనికి తీసుకుని జీవితంలో నీకు తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వడానికి సమీపముగా ఉన్నాడు. కనుక ఎప్పుడైనా నువ్వు అనుకోవాలి, నేను ఒంటరిగా హృదయంలో చాలామంది బయటికి నవ్వుతా కనబడతారు కానీ అంతరంగంలో ఎంతోమంది బాధ పెట్టుకుని ఉంటారండి. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, బయటకు నవ్వుతూ అంతరంగంలో బాధ పెట్టుకున్నవారు కలరు అని. బయటకు నవ్వుతూ ఉంటే అందరూ ఏమనుకుంటారు, హ్యాపీగా ఉన్నారులే అని అనుకుంటారు. కానీ నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో, ఎంత సాడ్గా ఉన్నావో, ఎంత ట్రబుల్స్తో ఉన్నావో అనేది మనుషులకు అది కనబడకపోవచ్చు. ఎందుకంటే మనుషులని బాహ్యాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ అంతరంగాన్ని చూసే దేవుడికి ఎంత బాధపడుతున్నావో, ఎంత కుమిలిపోతున్నావో, ఈవెన్ ఏ ఆలోచనలు కలిగి ఉన్నావో, ఏ తలంపులు కలిగి ఉన్నావో అనేది ప్రతిదీ దేవుడికి తేటగా కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. కాబట్టి దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ప్రతి అడుగు జాగ్రత్తగా విశ్వాసంతో యేసుని ఎడల నీ ఆశ భంగము కాకుండా నీ సమస్యలు ఆయన దూరపరచగల దేవుడై ఉన్నాడు. కనుక ఈ వాగ్దానము నమ్మిన ప్రతి జీవితంలో అది నెరవేర్చబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితంలో మీరు నెరవేర్చండి. హృదయాలను పరిశోధించు దేవుడు. ఏ హృదయము కూడా నీకు మరుగుగా లేదు కాబట్టి ప్రభువా, ప్రతి ఒక్కరూ అట్టి విశ్వాసంతో, ధైర్యంతో తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయండి. ప్రతి హృదయాన్ని మీరు పరిశోధించండి. ప్రతి హృదయము బాధపడుతున్న, ప్రతి హృదయము గాయపడిన ప్రతి హృదయమును మీరు కట్టండి. నీకే మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటాం ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.